రాష్ట్రాల్లో ప్రాముఖ్యంగా సెనెట్ ఆఫ్ సెరంపూర్ వారి అఫిలియేషన్తో ఉన్నటువంటి ఏకైక తెలుగు కళాశాలగా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇది 1964 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ అంతా కూడా ఒకే రాష్ట్రంగా ఉంది. 1964 నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది వేల మంది విద్యార్థులను ఎవరైతే ప్రభు సేవ నిమిత్తం వచ్చి ఉంటున్నారో వారికి వేదాంత తర్ఫీదు నుంచి ఇరు రాష్ట్రాల్లో ఒక చాలా గొప్ప పరిచర్యతో ముందుకు సాగుతున్నటువంటి కళాశాలగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది విద్యార్థులు వస్తూ ఉంటున్నారు. అలాగే ఈ యొక్క విద్యార్థులు ఏ సంఘానికి వారికి చెందినటువంటి వారంటే ప్రాముఖ్యంగా 3 డినామినేషన్స్ నుండి వచ్చి కళాశాలలో వేదాంత తర్ఫీదును పొందుతూ ఉంటున్నారు. మొట్టగా చూస్తే లూథరన్ డినామినేషన్కి సంబంధించినటువంటి వారు, అలాగే సిఎస్ఐ సంఘానికి సంబంధించినటువంటి వారు, అలాగే బ్యాప్టిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే పరిచర్య కొరకు పిలుచుకొనబడి ఉంటున్నారో వారు ఆ యొక్క సంఘం ద్వారా కళాశాలకు వచ్చి వేదాంత తర్ఫీదుని పొందుతూ ఉంటున్నారు. సో ఈ యొక్క కళాశాల గత 62 సంవత్సరాలుగా నడిపించబడుతూ ఉందంటే దేవుని యొక్క కృప, అలాగే యొక్క 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాల ద్వారా నడిపించబడుతుందని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒకప్పుడైతే ఈ యొక్క ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాలకి ఫారిన్ నుంచి ఫండ్స్ కూడా వచ్చేటువంటి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వము ఫారిన్ FCRA అనేటువంటి ఫండ్స్ని అది నిలిపివేసినప్పటి నుంచి కూడా కళాశాల ఫంక్షన్ అవ్వడం అనేటువంటిది కొద్దిగా కష్టతరంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు చేస్తున్నటువంటి కృషి, వాళ్ళు ఆర్థికంగా చేస్తున్నటువంటి సహాయము, వీటన్నిటి ద్వారా కళాశాల ఇక్కడ కూడా నడిపించబడుతూ ఉంది. మా కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా పేదవారుగా ఉంటున్నారు. గ్రామం నుంచి వచ్చి చదువుకునేటువంటి, ఎవరైతే ఎవాంజలిస్ట్గా పనిచేసి దీర్ఘకాలం సంఘాల్లో ఉండి వచ్చి చదువుకునేటువంటి వారు కూడా ఉంటున్నారు. వాళ్ళు చాలామంది వాళ్ళు ఆర్థిక పరంగా తమ యొక్క ఫీజును కూడా కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా వచ్చి చదువుతూ ఉంటున్నారు. అలాగే ఒక కళాశాలలో ఎవరైతే టీచర్స్గా ఫ్యాకల్టీగా ఉంటున్నారో వారు కూడా కొందరు ఫ్యాకల్టీ స్టూడెంట్ క్వార్టర్స్లో ఉండి వారు టీచింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంటున్నటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఆర్థికపరమైనటువంటి సహాయం, లేదంటే మన సంఘం నుంచి ఏదైనా సహాయము ఏ విధంగా చేయవచ్చు అని ఒక మనవిని మేము ముందుంచుతూ ఉంటున్నాను. ఏదైనా ఒక సండే రోజు ACTC సండే ఈ యొక్క సంఘంలో జరిపించుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి కాపరి గారికి, అలాగే PCC వారికి కూడా నాకు మనవిని తెలియజేస్తూ ఉంటున్నాను. సో మా యొక్క కళాశాల గురించి మీ యొక్క ప్రార్థనలో ఉంచండి. మీ యొక్క ఆర్థిక అవసరతల గురించి ప్రాముఖ్యంగా ప్రార్థనలో ఉంచండి. అలాగే అక్కడ తర్ఫీదు పొందుతున్నటువంటి మా యొక్క విద్యార్థుల గురించి మీ యొక్క ప్రార్థనలో ఉంచండి. అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ వారందరి గురించి కూడా మీరు ప్రార్థనలో ఉంచవలసిందిగా మనవి చేస్తూ ఈరోజు ఉపోద్ఘాతంలోకి వెళ్తాం.